తెలుగు హ్యాండ్ రైటింగ్ కోసం సున్నా బాగా ప్రాక్టీస్ చేయాలి. జనరల్గా తప్పు చేసేది ఏంటిది? లాక్కోమిస్ తెలుగు ఇలా రాసేసిన అది అందంగా లేదు ఏంటి అని అనుకుంటారు ఎవరైనా. తెలుగు హ్యాండ్ రైటింగ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఎక్కడైతే పెన్ను లిఫ్ట్ చేయాలో అక్కడ లిఫ్ట్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లా రాసి ఇలా కొమ్మిస్తేనే లాక్కోమిస్ తెలుగు అందంగా ఉంటుంది. అలాగే మా కొమ్మిస్తే మూ రాయాల్సి వచ్చినప్పుడు ఇలా చిన్న సున్నా చుట్టుకుని ఇలా వచ్చి ఇక్కడ తలకట్టించి ఇలా పెన్ లిఫ్ట్ చేయాల్సిన ప్రతిసారి లిఫ్ట్ చేసి రాస్తేనే అందంగా ఉంటుంది. తెలుగు హ్యాండ్ రైటింగ్కి సంబంధించి ఇలా సున్నా సున్నా ప్రాక్టీస్ చేసి ఈ సున్నా అంత సైజులో కొమ్ము కూడా ఉండేటట్టుగా ఈ రెండు బాగా ప్రాక్టీస్ అయిపోతే హ్యాండ్ రైటింగ్ అయిపోయినట్టే తెలుగు హ్యాండ్ రైటింగ్. ఇంకా ఈ తలకట్టుకు ఒకటి ఉంది కదా, తలకట్టు బాగా ప్రాక్టీస్ చేస్తాం. ఇది పదే పదే రాస్తే రాసి నేర్చుకునేది హ్యాండ్ రైటింగ్ అనేది. మనకి తెలుగు హ్యాండ్ రైటింగ్ అనేటప్పటికి ఇలా ఈ డైరెక్షన్లో సున్నా చుట్టడం, ఈ డైరెక్షన్లో, అలాగే రివర్స్ డైరెక్షన్లో సున్నా చుట్టడం రావాలి. ఇలా అడ్డగీత ఒకటి రావాలి. అలాగే ఇలా ముందుకు గీసాను కదా, వెనక్కి గీయటం కూడా రావాలి. అలాగే ఈ గీత ఒకటి, ఈ స్లాష్ లాంటిది తలకట్టు కోసం ఇది గీయాలి. ఇంకా ఈ ఒక్క నిలువు గీత ఒకటి లాంటిది ఈ గీత గీయాలి. సంగీతంలో సప్తస్వరాలలాగా వీటిని మనం అక్షర సప్తస్వరాలు అనొచ్చు. నేను తలకట్టు మామూలుగా ఇలా వేవీగా ఇస్తున్నా. పిల్లలు ముందులో నేర్చుకునేటప్పుడు మాత్రం తలకట్టు అంటే టిక్ మార్కే.